బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మార్కెట్లో టమాటా పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. టమాటా ధరలు మరోసారి దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మార్కెట్లో నిలకడగా ఉన్న ధరలు అకస్మాత్తుగా పతనం కావడంతో పత్తికొండ, ప్యాపిలి వంటి ప్రధాన మార్కెట్లలో కిలో టమోటా ధర కేవలం 5కు పడిపోయింది. ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు బాధపడుతున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్కు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు, కూలీల వేతనాలు కూడా రావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక మార్కెట్కు తరలిస్తే నష్టాలు తప్పవని భావించిన కొందరు రైతులు టమోటాలను రోడ్లపై పారబోసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో దళారుల ప్రభావం పెరగటం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, భవానీ, ఒక్కసారిగా టమాటో మార్కెట్ కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా అంటే కొద్ది రోజుల కిందట టమాటో కొనాలంటే కస్టమర్లు చాలా షాక్ అయ్యేవారు. రేట్లు భారీగా ఎత్తున రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించేది. అనుకోకున్నట్ట ఒక్కసారిగా గిట్టుబాటు ధర ఒక్కసారిగా కిలో 5 రూపాయలు పడిపోవడంతో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పత్తికొండ ప్రాంతంలో ఎక్కువ ఈ టమాటా సాగు చేపడతారు రైతులు. అలాగే పత్తికొండతో పాటు ప్యాపిలి, బిల్లెకల్లు, ఆస్పరి తదితర గ్రామాలలో ఎక్కువ టమాటా సాగు చేస్తున్నారు రైతులు. అంటే టమాటా సాగు చేయడంతో రైతులకి ఎక్కువ, అంటే ఈ సంవత్సరం దిగుబడి కూడా ఎక్కువ రావడంతో టమాటా రైతులు చాలా, అంటే దిగుబడి బాగా పెరగడంతో ఆనందం, ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ రేటు లేకపోవడంతో రైతులు ఒక్కసారిగా, అంటే రైతు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంటే ఇక్కడ రైతులు కూలీలు పెట్టి ఇక్కడ టమోటా తీసుకుని వెళ్తే అంటే కూలీలకు కూడా డబ్బులు రాలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. అయితే రైతు ఇలాంటి కష్టము ఉన్నందున రైతు కూడా టమోటాని మార్కెట్ తీసుకెళ్లేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే టమోటాను కూడా మార్కెట్ తీసుకెళ్లకుండా టమోటా రోడ్ల పైన పారేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. అంటే గిట్టుబాటు ధరకు లేక రైతులు చాలా పెట్టుబడి కూడా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ప్రభుత్వమే మాకు సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అయితే కనీస ధర ప్రభుత్వం కల్పిస్తే రైతులు కొద్దిగా ఆనందంగా ఉంటారని చెప్పి రైతు సంఘాల నాయకులు కూడా ఇక్కడ చాలా మట్టుగా ప్రభుత్వానికి చెప్తున్నారు. అయితే ఈ పత్తికొండ నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి, అంటే టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అయితే ఒక ప్రతిపాదన అయితే ఉంది భవాని. అయితే ఇప్పటి వరకు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టలేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు అయితేనే రైతులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ టమాటా రైతులు ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే రైతులు ఒకప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే పంటను అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ గిట్టుబాటు ధర లేకున్నప్పుడు పంటని టమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. అంటే అలాంటి ప్రయోజనాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోతున్నారు. అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఇక్కడ ఏమంటే పత్తికొండ నియోజకవర్గ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు కూడా రైతులు ఉన్నట్లు సమాచారం ఉంది. భవన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.